హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులైంది నేను లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను అంటే ఇది ఇంటి దగ్గర ఈ రెండిటికి పెట్టాను. ఇంకా మిగిలిన వాటికి పెట్టేశాను కానీ అదైతే వీడియో తీయలేదులేండి. విక్కీకి ఇంకా మొన్న రీసెంట్గా డెలివరీ అయింది కదా ఆ డాగ్కి, దానికైతే మధ్యాహ్నం పెట్టాను. విక్కీకి మళ్ళీ ఈవినింగ్ కూడా పెట్టాను. 2 టైమ్స్ పెట్టేశాను. వచ్చినాయి తినేసినాయి. ఏదో ఒక టైంలో వచ్చి తినేసి వెళ్ళిపోతాయి అనుకోండి. అంటే అన్నీ ఒకసారి రావట్లేదులే, ఎండలు కదా, ఎండలకు జడిసి అక్కడెక్కడో పడుకుంటున్నాయి. ఇంకా అవి ఆకలేసినప్పుడు లేసి ఒక్కొక్కటి వస్తున్నాయి గుమ్మం దగ్గరికి. నాకు పాసిబుల్ ఉన్నప్పుడు పెడుతున్నాను అనమాట. అందుకని వీడియో తీయట్లేదు. ఈ రెండు అంటే ఇప్పుడు నేను వాటికి పెట్టేసి వచ్చిన తర్వాత రిటర్న్ ఇక్కడ నన్ను చూడగానే పరిగెత్తుకొచ్చినాయి. సరే కదా అని మళ్ళీ పెట్టడం కుదరదో అని వాటికి పెట్టాను అనమాట. ఏదో కొంచెం పెడితే తిన్నాయి అన్న తృప్తి మనకు ఉంటుంది. ఓకే ఈరోజు పెట్టాను కదా అని. డైలీ ఒక ముద్ద కొంచెం పెడితే, డైలీ పెడితే వాటికి ఓకే బాగానే ఉంటాయి, తిన్నాయి కదా అనుకుంటాం. రోజు ఇడిచి రోజు పెట్టినా కూడా పర్వాలేదు. కాకపోతే ఆకలి కట్టి ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటికి ఆకలేసినప్పుడల్లా ఏం చేస్తాయంటే మనుషులు వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో ఉంది తినడానికి అన్నట్లుగా వాళ్ళ చేతుల దగ్గరికి వెళ్ళి చేతులు నాకడం అవి చేస్తున్నాయి. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే కరుస్తున్నాయి అన్నట్లుగా ఫీల్ అయిపోయి చాలా దారుణంగా ఉంటున్నాయి. నిన్న ఏమో ఒక విషయంలో గొడవ అయిందంటే వేరే వాళ్ళేమో నేను కర్రెచ్చుకుని తిరిగితే నన్ను ఎవరు ఏం చేస్తారో చూస్తాను, నన్ను ఎవరు పెడతారో వీడియో చూస్తాను అన్నట్టు వేరే వాళ్ళు కూడా పెద్ద కర్రెచ్చుకుని తిరిగారు. కాకపోతే మనం పట్టించుకోలేదు అనుకోండి, అందరి గురించి పట్టించుకోవడం వేస్ట్. మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, వాళ్ళ గురించి పట్టించుకుని ఆయన వాళ్ళకు ఉండాలంతే. వాళ్ళ మనసాక్షి వాళ్ళకు ఉండాలి అని చెప్పి నేనేం పట్టించుకోలేదు. తిరిగితే తిరగనే అనుకున్నాను. వాళ్ళ గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని నేను కూడా పట్టించుకోలేదు అనమాట. కానీ మంచిగా బ్రతికినా మంచి చేసినా కూడా మనుషులకి ఇష్టం ఉండదు. చెడు చేస్తేనే వాళ్ళకి నచ్చుతుంది. చెడునే ఎక్కువగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. చెడిపోతుంటే చూసి ఆనందపడతారు, ఇది తప్పు అని చెప్పరు. అదే మంచి చేస్తున్నప్పుడు మంచి అనేది సమాజంలో ఎవ్వరికీ నచ్చదు, ఎక్కడా నచ్చదు కూడా. మంచి చేయడము అనేది కానీ మంచిగా బ్రతకడం అనేది కానీ మనుషులకి అసలు నచ్చదు అనమాట. ఇంకా ప్రతి కుక్కకి కూడా ఎవరో ఒకరు మిగిలిన అన్నం వాళ్ళ గుమ్మం దగ్గర పెడితే అవి చూపించే ప్రేమ విశ్వాసం వాళ్ళకి అర్థమవుతుంది. కానీ పెట్టరు. ఎక్కడో చెత్త కుప్పల్లో పడేయడానికైనా ఇష్టపడతారు కానీ మిగిలిన అన్నాన్ని ఒక ముద్ద కూడా పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. పైగా ఎవరన్నా పెడితే ఉంటే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంటే వీడియోలు తీసి వాటికి అన్నం వండి పెట్టడం ఎంత కష్టమో వాళ్ళకి తెలియదు. డబ్బులు సంపాదించేసుకుంటున్నాము అనుకుంటారు కానీ ఇందులో డబ్బులు వస్తున్నాయా లేదా అనేది సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికీ తెలుస్తుంది, కష్టపడుతున్న నాకు తెలుసు, చూస్తున్న దేవుడికి తెలియాలి. అంతే తప్ప మనం ఏం చేయలేము. ఎంత కష్టపడితే మనకి ఛానల్ ఆ రీచ్ అవుతాము అనేది వాళ్ళకి తెలియదు. అంతే, ఏదో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను వచ్చే డబ్బుల్ని ఇప్పుడు నెలకి 50,000 లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయి. దాచుకోవడానికి నాకు బ్యాంకుల్లో కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే బ్యాంకులో దాచుకుంటేనేమో ట్యాక్సీలు పడిపోతాయి, ఇంట్లో దాచుకుందామంటే మనశ్శాంతి ఉండదు, ఎవరు వచ్చి దుబ్బేస్తారో అని భయం. ఎక్కడ దాయాలో అర్థం కాక నేను అటు ఇటు కొట్టుమిట్ట ఆడుతున్నాను. ఇప్పుడు మీ బ్యాంకుల్లో ఎవరికన్నా అవకాశం ఉంటే చెప్పండి, కొంచెం అమౌంట్ మీకు పంపిస్తాను, దాచిపెడదురు. కానీ అలా ఉన్నది మనుషుల యొక్క స్వభావం, మూర్ఖత్వం. మనుషులంతా మూర్ఖత్వంగా ఉంటున్నారనమాట. అంతే, వాళ్ళకి ఇంకా వాటిని అర్థం చేసుకునే మనసు అనేది లేదు. వాటికి మాటలు రావు, అవి చూపించే ప్రేమ వీళ్ళకి తెలీదు, అలా అర్థం చేసుకోరు. చాలామంది ఉన్నారు, కుక్కల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మిగిలిన అన్నం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక 75% మంచి వాళ్ళు ఉంటే 25% మాత్రం వాటిని అసహించుకునేవాళ్ళు, వాటిని చేదరించుకునేవాళ్ళు ఉంటారు. ఏం మనుషులో ఏమో అర్థం కాదు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది ఉంటారు కదా గెట్టనోరు, ఇది చూసి ఇదిగో వీడియో ఎలా పెట్టింది అలా పెట్టిందని ఇంకొకరు చెప్పడం, అలా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారులే. ఆ విధంగా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాకపోతే మనం ఏం చేయలేము, చూసి చూడనట్టుగా వదిలేయడం తప్ప ఏం చేయాలి. నేను అసలు పట్టించుకోను అనుకోండి. ఎవరన్నా బ్యాడ్ కామెంట్ పెట్టినా ఏదైనా పెట్టినా నేను పట్టించుకోను. కామనే కదా, సోషల్ మీడియా అన్న తర్వాత ఏవేవో కామెంట్స్ వస్తాయి. వాటన్నిటినీ మనము ఫేస్ చేయగలిగితేనే సోషల్ మీడియాలోకి రావాలి. వాటిని ఫేస్ చేయలేనప్పుడు వాటిని పట్టించుకుని మనం బాధపడే వాళ్ళమైతే అసలు అందులోకి రాకూడదు. అందుకని ఎవరో ఏదో తిట్టారని చెప్పి వాడికి అన్నం పెట్టడం మానేయడాలు అవి మనం చేయలేం కదా. పాపం కదా, ఆకలికి అలా ఉంటాయి, పెడుతున్నాం కదా అని రోజు చూస్తాయి. ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం వాటికి తెలియదుగా, మాకు అన్నం పెట్టడం వల్ల గొడవలు అవుతున్నాయి, ఇలా అవుతుంది అలా అవుతుందని వాటికి తెలియదు కదా పాపం.
అవేం అర్థం చేసుకుంటే వాళ్ళు తెలీదు అంతే. అందుకని నా పని నేను చేసుకుంటూ పోతాను. ఏడ్చేవాళ్ళు ఏడవని. ఎంత ఏడిస్తే అంత మంచిది, ఎంత ఏడిస్తే అంత నాకు మంచి జరుగుతుంది కానీ చెడేం జరగదు. ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి మన గురించి. మనల్ని పొగడకూడదు. మనల్ని పొగిడితేనే మనం నాశనం అయిపోతాం కానీ మనల్ని తిట్టుకుంటూ ఉండి మనల్ని ఏడిపించుకునే వాళ్ళు ఉంటేనే మనకు బాగుంటుంది, ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ విధంగా మనం ఉండాలి. ఇంకా మన ఈ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేస్తే ఇంకా ఇదిగో రానమ్మ అయితే మొన్న 2 రోజులు ఎందుకో కొంచెం డల్గా ఉందో లేకపోతే ఏమన్నా తినేసిందో కానీ అన్నం తినలా. నిన్న బాగానే తిన్నది, ఈరోజు కూడా బాగానే తిన్నది. దానికి చెలగాటం ఎక్కువ, ఆడుకోవాలి, దాంతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఆడుకుంటే మాత్రం చాలా బాగా ఆడుతుంది అనమాట. మాకేమో ఆడుకునే అంత టైం ఎక్కడి నుంచి ఉంటుంది, పని చేసుకోవాలి కదా ఇంటికి వచ్చి మళ్ళీని. వీటికి అన్నం నాకు రోజంతా వీటితో సరిపోతుంది. వీటికి అన్నం వండడము, ఆ చికెన్ ఉడకబెట్టడము కుక్కర్లో, మళ్ళీ వాటిని కలపడము, ఇదే సరిపోతుంది టైం. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఉండలేదు. నా పనుల మీద నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా టైం సరిపోవట్లేదు, టైం కుదరట్లేదు. ఇంట్లో ఉన్న నా ముగ్గురిని చూసుకోవాలి కదా వీటిని. ఈ రెండింటితో పాటు చిన్నవాడిని కూడా తీసుకొచ్చి పెట్టాను కదా, ఇంకో ఫీమేల్ని కూడా తీసుకురావాలి. లైలా పిల్లలు ఉన్నాయి కదా, అందులో ఒక ఫీమేల్ని తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను. ట్రై చేస్తున్నాను. అవి కొంచెం ఎదిగిన తర్వాత తీసుకొస్తాను. ఇప్పుడు బాగా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చినా పర్వాలేదులే, అన్నం తినేస్తున్నాయి కాబట్టి. వాటికి కూడా అన్నం పెడుతున్నా కానీ వాటికైతే డైలీ పెట్టట్లేదండి, నిజం చెప్తున్నాను. డైలీ అయితే కుదరట్లేదు నాకు, అన్నం మిగలట్లేదు, డైలీ పెట్టట్లేదు. డే బై డే పెడుతున్నాను అక్కడ పిల్లలకి. 9 పిల్లలకి అన్నం పెట్టాలంటే నాకు మొత్తం ఈ అన్నిటికి ఎంత వండుతున్నాను రోజు, మళ్ళీ అంత అన్నం వాటికి వండాలి. ఒకదానివల్ల నాకు అవ్వట్లేదు కూడా అది. అందుకే డే బై డే పెడుతున్నాను. ఏం చేయను మరి, తప్పట్లేదు నాకు. అందరూ ఏమనుకోవద్దు, చిన్నపిల్లలు కదా అవి అలా తిరుగుతున్నాయి అనుకోండి. అవి కూడా అందులో కొన్ని బాగున్నాయి, కొన్ని కొంచెం వీక్గా ఉన్నాయి. అన్నం అంటే అన్నం మంచిగా దొరికి తినేయేమో బాగానే ఉన్నాయి. అన్నం సరిగ్గా తినక దొరకక ఉన్నవి వీక్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.